నౌ వి విల్ గో ఇన్ టు డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. స్టాండ్ ఫార్మ్ దెన్ విత్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ బకల్డ్ అరౌండ్ యువర్ వేస్ట్. ఇందుట్లో 14-15 వచనాలు ఒక జాతి, 16-17-18 వచనాలు రెండో జాతి. ఈ మొదటి జాతిలో ఆయన 3 ఉపయోగిస్తున్నాడు. బెల్ట్ ఉపయోగిస్తున్నాడు, తర్వాత బ్రెస్ట్ ప్లేట్ ఉపయోగిస్తున్నాడు, తర్వాత చెప్పులు ఉపయోగిస్తున్నాడు. ఈ 3 ఆయన ఉపయోగిస్తున్నాడు. ఈ 3 అవి ప్రైమరీ, ప్రాథమికమైనవి, మొదట మనకి ఇచ్చేవి. దేవుడు ఒక్కసారే ఈ 3 ఇచ్చేస్తాడు. ఒక్కసారి వాటిని మనం గుర్తించాలి, మన జీవితంలో అన్వయించుకోవాలి. అయితే 16వ వచనం బిగినింగ్లో చూడండి, ఇవన్నీ కాక చివరికి వచ్చేప్పటికి 17వ వచనం చివరిలో ధరించుకొనడి. ఇంకా 3 ఇచ్చాడు ఆయన, డాలు, తర్వాత రక్షణ శిరస్త్రాణము, తర్వాత ఖడ్గము. ఈ 3 మనము యూజ్ చేయాలి, ధరించుకోవాలి. ఇది ఏమంటారంటే స్పెషల్ అంటారు. ఇవి మొదటి 3 జనరల్, రెండో 3 స్పెషల్ అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. నౌ విల్ గోయింగ్ టు డీటెయిల్స్. ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుందాం. మొదటిది 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. నౌ నేను ఇందాక చెప్పినట్లుగా పౌలు ఒక రోమన్ సోల్జర్ని చూసి తను ఏమైతే చెప్పదలుచుకున్నాడో సిద్ధాంతాన్ని అంతటిని వెనకబెట్టుకొని ఫిగరేటివ్గా, అలంకారప్రాయంగా తాను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఆయన చూస్తున్నటువంటి యుద్ధోపకరణాల్లో ఉపయోగిస్తూ ఉన్నాడు. రోమన్ సోల్జర్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక స్కర్ట్ లాంటిది ధరిస్తాడు. స్కర్ట్ అంటే ఆడవాళ్ళు వేసుకుంటారు, దాన్ని మినీ స్కర్ట్ అంటారు. మోకాలు లేకపోతే మోకాలు పైకి ఉండేటువంటి పొట్టిలంగా, అది ఆర్మీలో ఉన్నటువంటి సోల్జర్స్ ధరిస్తారు. మొగోళ్ళు మినీ స్కర్ట్ వాళ్ళు ధరిస్తారు. అది వాళ్ళు చేసేటువంటి పని. మినీ స్కర్ట్ పైన ట్యూనిక్ అని అంటారు. ట్యూనిక్ అని అంటే కనుక మోకాలికి కొంచెం కిందకు వచ్చేటువంటి ఓవర్ కోట్. ఈ ఓవర్ కోట్ ఎలా ఉంటుందంటే ధనికులైనటువంటి వాళ్ళు నైట్ వేర్ అంటారు. నైట్ వేర్ అంటే 2 చేతుల్లోకి వెళ్ళిపోతే ఈ ఫ్లాప్ ఇటు వస్తుంది, ఈ ఫ్లాప్ ఇటు వస్తుంది. మహా అయితే ఒక బటన్ ఉంటుంది, అంతే, ఒకటే బటన్ ఉంటుంది. పై దానికి బటన్ లేకుండా ఉంటే ఒక బటన్ ఉంటుంది. అయితే ఈ పైన ఉన్నటువంటి ఓవర్ కోట్ జారిపోకుండా ఉండటానికి ఈ నడుము దగ్గర ఒక బెల్ట్ ముడేస్తారు. అర్థమైందా? అయితే పౌలు భక్తుడు చెప్తుంది అదనమాట. అంటే ఆ ట్యూనిక్ మీద ఉండేటువంటి బెల్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే నైట్ వేర్కి లూజ్గా ముడేసుకునేటువంటి బట్టతో తయారు చేసింది ఉంటుంది. అయితే ఆర్మీ సోల్జర్స్కి వాళ్ళు వేసుకునేటువంటి బెల్ట్ తోలుతో తయారు చేసింది. సర్వసాధారణంగా రోమన్ బెల్ట్ 6 అంగుళాలు ఉంటుంది. 6 అంగుళాలు అంటే ఇంత వెడల్పు ఉంటుంది. ఇంత వెడల్పు ఎందుకుంటుందో కూడా మీకు చెప్తాను. ఇంత వెడల్పు బెల్ట్ ఆ ట్యూనిక్ మీద ధరించుకుంటారు. ఆ బెల్ట్ వేస్తే ఏమవుతుందంటే బట్టలు చెదిరిపోకుండా ఉంటాయి, బట్టలు బిగించి ఉంటాయి, బట్టలు జారిపోకుండా ఉంటాయి. ఇది మొదటి పని. రెండోది, వీళ్ళు బెల్ట్ వేసుకున్న తర్వాత యుద్ధానికి పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తే ట్యూనిక్ ఉంటుంది కదా, ట్యూనిక్ పైన ఉండేటువంటి ఓవర్ కోట్ ఉంటుంది కదా, అది మోకాలికి అడ్డు రాకుండా ఉండటానికి ట్యూనిక్ని ఎత్తి ఆ బెల్ట్లో తోస్తారు. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దక్షిణ భారతదేశంలో మొగోళ్ళు లుంగి వేసుకుంటారు. ఈ లుంగి వేసుకొని ఒకవేళ స్టైల్గా మార్కెట్కి వెళ్ళాలంటే లుంగి పైకి పట్టుకొని చేత్తో స్టైల్గా నడుచుకుంటూ వెళ్తారు. ఇది ఒక పద్ధతి. అయితే కొంచెం స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటే చేత్తో పట్టుకోవడానికి అవకాశం లేకపోతే లుంగి పైకేసి మడతేస్తారు. మీకు అర్థం అవడం చెప్తాను. ఆడవాళ్ళు చీర కట్టుకొని వెళ్తారు. అయితే చీర కాళ్ళకు అడ్డొస్తుందని కుర్చీలు పట్టుకొని పక్కకు లాగి నడుచుకుంటూ వెళ్తారు. ఇది యూజువల్ స్టైల్. అర్థమైందా? ఒకవేళ బిందితో నీళ్లు మోసుకురావాల్సి వస్తే చీర ఎత్తి పెట్టి దోపి అప్పుడు బిందుతో నీళ్ళు తీసుకెళ్తారు. మీకు ఇంత ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే వీళ్ళు రోమన్ సోల్జర్స్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ట్యూనిక్ అడ్డు రాకుండా ఉండాలి. దానికి అడ్డు తగిలి పడిపోతే ఎంత ఘోరం ఉంటుందో ఆలోచించాను. అందుకని ఏం చేస్తారంటే ఎత్తి ఎగదోసేస్తారు ఆ బెల్ట్లో. సో మొదటిది జారిపోకుండా ఉండటానికి, రెండోది అడ్డు రాకుండా. ఈ పదాలు నేను సరదాగా చెప్పట్లా, పౌలు యొక్క ఉద్దేశం ఇది.
నీవు జారిపోకుండా ఉండాలంటే బెల్ట్ ఉండాలి. నీకు అనవసరమైనవి అడ్డు రాకుండా ఉండాలంటే బెల్ట్ ఉండాలి. ఆయన బెల్ట్ గురించి మాట్లాడుతున్నాడు. బెల్ట్ని దేంతో పోలుస్తున్నాడు ఆయన అని అంటే ట్రూత్, సత్యం. ఒకవేళ నీ జీవితంలో సత్యం లేకపోతే నీ జీవితం జారిపోద్ది. నువ్వు గొప్ప ప్రసంగికుడు అయి ఉండొచ్చు, నీ జీవితంలో సత్యం లేకపోతే ప్రసంగం అంతా నీరు కారిపోద్ది. దాన్నే జారిపోవటం అంటారు. కొంతమంది అద్భుతంగా వాదించే వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తిని రేయ్ నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు అంటే ఇంకంటే ఆయన ముందుకు వెళ్ళలేడు. ఆయన అడ్డొచ్చేసింది ఆయనకి. ఇక మూడోది, బెల్ట్ ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను. బెల్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ బెల్ట్ ఉంటేనే ఖడ్గాన్ని పెట్టుకోగలుగుతావు. అది పెట్టుకోలేవు. ఖడ్గాన్ని పెట్టుకోవడానికి ఇంకా వేరే స్థలం లేదు. అది ఉంటేనే దాంట్లో దోపగలుగుతావు. దేవుని వాక్యము అనే ఖడ్గాన్ని ప్రపంచంలోకి తీసుకెళ్లాలంటే సత్యము అనే బెల్ట్ లేకపోతే సాధ్యం కాదు. యూ కెనాట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ నాట్ ట్రూత్ఫుల్. సత్యవర్తనుడు కాకపోతే, సత్యం అనేది నీ జీవితంలో లేకపోతే యూ కెనాట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ షేర్ ద గాస్పుల్. సువార్తను మీరు అందించలేరు. అందుకనే ఈ మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. 1 పేతురు 1 అధ్యాయం 13వ వచనం. పేతురు భక్తుడు ఇదే సత్యాన్ని ఇంకో విధంగా చెప్తున్నాడు, చూద్దాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. అంటే ఆ బెల్ట్ మనసుకుంటే నిబ్బరమైన బుద్ధి ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నా బెల్ట్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఒకటి, బెల్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది? లూజ్ అయిపోతే టైట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన జీవితాన్ని టైట్ చేసేది బెల్ట్, సత్యం అనే బెల్ట్. అన్నం ఎక్కువ తింటున్నావా? బెల్ట్ టైట్ చేయి, అన్నం తింటూ మానేయగలుగుతావు. అనవసరంగా అటు ఇటు వెళ్ళిపోతున్నావా? బెల్ట్ టైట్ చేసేయి, ఆగిపోగలుగుతావు. బెల్ట్ అనేది నిన్ను అరికట్టేదిగా ఉంటుంది. ఇట్ కంట్రోల్స్ యూ, ఇట్ కంట్రోల్స్ యూ, ఇట్ కంట్రోల్స్ యూ. సో ఈ విధంగా నేను చాలా విషయాలు చెప్పగలుగుతాను. బట్ ట్రూత్ గురించి చెప్పాలంటే 2 రకాలు. మనము కలిగి ఉండాల్సిన సత్యము, తెలుసుకోవాల్సిన సత్యం. ద ట్రూత్ దట్ వీ షుడ్ నో, ద ట్రూత్ దట్ వీ షుడ్ హ్యావ్. ఇప్పుడు చూడండి, నాలో సత్యం ఉన్నది, నా చేతిలో సత్యం ఉన్నది. కలిగి ఉండే సత్యం ఇది. లోనున్న సత్యం ఇంకొకటి. లోనున్న సత్యం ఏంటి? యేసుక్రీస్తు రక్షకుడు అన్న సత్యం, యేసుక్రీస్తు సర్వాధికారి అనే సత్యం, అది లోన్ ఉంటుంది. ద ట్రూత్ ఐ న్యూ, నేను తెలుసుకున్న సత్యం. మరి నేను కలిగి ఉన్న సత్యం ఏంటి? చేతిలో ఉన్నది వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ రెండింటిని గురించి కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అదేంటిది? లోనుండేటువంటి క్రీస్తు. ద క్రైస్ట్ ఇన్ మీ ఇస్ ద ట్రూత్ ఐ న్యూ. నాలో ఉన్న క్రీస్తు నేను ఎరిగి ఉన్నటువంటి సత్యం. రెండోది, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యం సత్యం. చేతిలో ఉన్న సత్యం, హృదయంలో ఉన్న సత్యం క్రీస్తు అయితే, చేతిలో ఉన్న సత్యము వాక్యము. కాబట్టి ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏ సత్యము? హృదయంలో ఉన్న సత్యము. చేతిలో ఉన్న సత్యము యథార్థవంతులుగా చేస్తుంది. ఒకటి ట్రూత్, ఫ్రీడమ్ ఇస్తుంది. ఇంకొక ట్రూత్, ఇంటిగ్రిటీని ఇస్తుంది. మీకు 2 భాషల్లో కూడా చెప్పాను. ఫ్రీడమ్, యేసయ్య నన్ను పాపం నుంచి విమోచించాడు. ఫ్రీడమ్, నాకు పరలోకంలో స్థానం ఇచ్చాడు. ఫ్రీడమ్, నా పాత జీవితాన్నంతటినీ కొట్టిపడేశాడు. ఫ్రీడమ్, అది లోన్ ఉన్నది. నేను వాక్యాన్ని చదివి జీవితంలో అన్వయించుకుంటూ ఉంటే కనుక ఇంటెగ్రిటీ, యథార్థత. సో ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చూస్తాం. కాబట్టి ట్రూత్ అయిపోయింది. మొట్టమొదటిది ట్రూత్ని బెల్ట్తో పోల్చాడు. ట్రూత్కి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే, ట్రూత్ ఈజ్ ది
ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్, మొట్టమొదటిది అత్యవసరమైంది. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అని ఎందుకు చెప్పాను? బట్టలు ధరించేటప్పుడు దేని తర్వాత ఏది ధరించాలో రూల్ ఉంటుంది. బట్టలు ధరించేటప్పుడు దేని తర్వాత ఏం ధరించాలో మనకు రూల్ ఉంటుంది. రైట్? డీసెంట్గా ఉండే కొన్ని చెప్తాను నేను. డీసెంట్గా ఎవడు కూడా ముందు బూట్లు వేసుకొని తర్వాత సాక్స్ వేసుకోడు. సో దెర్ ఈజ్ అన్ ఆర్డర్. ఐ కరెక్ట్? ఎవడు కూడా ముందు కోట్ వేసుకొని తర్వాత షర్ట్ వేసుకోడు. దెర్ ఈజ్ అన్ ఆర్డర్. ఐ రైట్? యాజ్ అన్ ఆర్డర్. ఒకవేళ డీపర్ లాంగ్వేజ్లోకి వెళ్ళి ప్యాంట్ వేసుకొని పైన చెడ్డీ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ అవుతాడు. అంటే ఫస్ట్ లాంగ్వేజ్లో మాట్లాడుతామంటే అది. అందుకనే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ట్రూత్. దాని తర్వాత ఏదైనా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ ఒక్కటి లేదంటే మిగిలిన 5 ఉన్నాయి అంటే వేస్ట్ అంటారు. ఐ క్లియర్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సత్యము. ఎలా వస్తుంది సత్యం? హృదయంలో క్రీస్తుంటే, చేతిలో వాక్యం ఉంటే. ఈ రెండు ఉంటేనే సాధ్యమవుతుంది. అప్పుడే నేను ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇది ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఈజ్ ద ట్రూత్. ఇక సెకండ్ ఏంటి చూద్దాం. రొమ్ము కవచము మైమరు, నీతి అను మైమరు తొడుక్కొని. నీతి అను మైమరు, దీన్ని రోమన్స్ ఎలా వేసుకుంటారంటే ఇక్కడ నుంచి ఈ వెనకాల ఒక 3 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. వెనకాల 3 ఇంచ్ గ్యాప్ ఇలాగ చుట్టూ వచ్చి తాళ్ళుతో కట్టేస్తారు. 2 రకాలుగా ఉంటాయి ఆ మైమరు, బ్రెస్ట్ ప్లేట్ అనేది. దాన్ని రోమన్ భాషలో, లాటిన్ భాషలో థొరాక్స్ అంటారు. థొరాక్స్ అది బ్రాంజ్ తో తయారు చేసి ఉంటుంది. ఒక షీట్ లాగా గట్టిగా ఉంటుంది. దానికి వచ్చి ఒక బాణం తగులుకుంటే టంగ్ మన తగిలి కింద పడిపోద్ది, అంతే. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే నెట్ లాగా ఉంటుంది. చాలా సన్నటి దారం లాగా ఉంటుంది, కానీ చాలా చాలా దాని అంటారంటే విలువైనటువంటి మెటల్ ఉపయోగిస్తారు. చాలా ఖరీదైనటువంటిది అనమాట. మెష్ లాగా ఉంటుంది. దాన్ని కూడా ధరింప చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా బరువు ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో గొలియాతుకి కలిగి ఉన్నటువంటి బ్రెస్ట్ ప్లేట్ 150 పౌండ్లు అని అన్నారు. అంటే దగ్గర దగ్గర 75 కేజీలు, 75 కిలోస్ తాను వేసుకున్నటువంటి బ్రెస్ట్ ప్లేట్ యొక్క అదే. ఇది ఎందుకు అని అంటే మిడిల్ ఈస్ట్ అంటే ఇజ్రాయెల్ కానీ, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ, రోమియలు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మానవ శరీరంలో 3 అతి విలువైనటువంటివి ఉన్నాయి. 3 అతి విలువైన. ఒకటి హార్ట్, రెండోది లంగ్స్, మూడోది లివర్. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ బ్రెస్ట్ ప్లేట్ అనేది హార్ట్ని, లంగ్స్ని, లివర్ని, ఈ 3 కవర్ చేసేదిగా ఉంటుంది. లివర్కి దెబ్బ తగిలితే మనిషి చచ్చిపోతాడు. లంగ్స్ పగిలితే మనిషి చచ్చిపోతాడు. హార్ట్లోకి వెళ్ళి బాణం గుచ్చుకుంటే ఆడు పోతాడు. ఇంకెక్కడ తగిలినా వాడు బతుకుతాడు. కానీ ఈ 3 తగిలితే బతకడు. అందుకనే వాళ్ళు ఏమనుకుంటారంటే దీస్ 3 ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ ఎసెన్షియల్ అని అనుకుంటారు. సో ఇవి కవచం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి 3 కాపాడటానికి దేవుడు ఏమన్నాడంటే నేను మీకు కవచాన్ని ఇస్తాను. అంటే ఏం కాపాడటానికి? మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడటానికి, మీ ప్రాణాన్ని కాపాడటానికి. యేసుప్రభు వారు ఏమన్నారు? ఆ ధనికుడు చాలా సంపాదించుకొని గోడౌన్లు పెద్దవి చేస్తానంటే ఏమన్నాడు? ఒక వ్యక్తి ప్రపంచమంతయు సంపాదించుకొని వాడి ప్రాణము, అంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రాణం. సో దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఈ మైమరువు కలిగి ఉంటే మన ప్రాణాన్ని కాపాడుతాడు. అంటే చచ్చిపోమా? ప్రాణం అంటే చచ్చిపోకుండా ఉండటం కాదు, నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండటం. వి విల్ నాట్ బి లాస్ట్ ఫర్ ఎవర్. అది ఆయన కాపాడుతాను అని అన్నాడు. అయితే ప్రాణాన్ని కాపాడుకోవడానికి, జీవితాన్ని కాపాడుకోవడానికి కొంతమంది మనుషులు తమ సొంత కాపుదల కోసం చేసుకుంటూ ఉంటారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటారంటే మీరు మీ నీతి క్రియలు కానీ లేకపోతే మీరు ఇంకేమన్నా చేసుకొని నాకు ఇదే ప్రొటెక్ట్ చేస్తుంది. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా? నేను అబద్ధాలు ఆడనండి, అదే నన్ను కాపాడుతూ ఉన్నది.
నేను అందరితో మంచిగా ఉంటానండి, అదే నన్ను కాపాడుతూ ఉంది. నేను వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నానండి, అదే నన్ను కాపాడుతోంది. ఈ మాటలు మీరు ఉపయోగించేస్తూ ఉంటారు. అయితే దేవుడు యెషయా భక్తుడి ద్వారా ఏమన్నాడంటే, మీ నీతి క్రియలన్నీ మురికి గొడ్డలు, అవి నిన్ను కాపాడలేవు అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ఈ బ్రెస్ట్ ప్లేట్ అన్న దాన్ని ఆయన నీతితో పోల్చాడు. నీతి ఈ నీతి, ఇందాకేమో సత్యం అన్నాం, ఇది నీతి అన్నాం. నీతి అంటే ఏంటి? శిలువ ఆకారాన్ని గుర్తుపెట్టుకోండి. నీతి అనగానే శిలువ ఆకారం గుర్తుపెట్టుకోండి. ఇది దేనికి సూచిస్తుందంటే, నీకు దేవుడికి గొడవైంది. గొడవైతే యేసు ప్రభు వారి సిలువెక్కి దేవుణ్ణి నిన్ను దేవుడితో సమాధానపరిచాడు. ఇది పైది. అది నీ హృదయంలో జరిగింది. నీతివంతుడిగా తీర్పు తీర్చబడ్డావు, నూతన సృష్టి అయ్యావు, రక్షింపబడ్డావు, దేవుని కుమారుడివి కుమార్తె అయిపోయావు. ఇది నువ్వు ఇప్పుడు దేవుని కుమారుడిగా, నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వ్యక్తిగా ఇది నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఏంటది? నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు నీతియుక్తమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అది క్రాస్. ఇదేమో దేవుడితో మనకున్నటువంటి సంబంధాన్ని సెటరైట్ చేస్తే, ఇదేమో దేవుడితో నాకున్న సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది నా స్టేటస్ని సెట్ చేస్తే, ఇది నా క్యారెక్టర్ని సెట్ చేస్తుంది. అది నీతి అంటే. అయితే క్యారెక్టర్లో ఎప్పుడైనా వెనక్కి తిరిగితే, క్యారెక్టర్లో ఎప్పుడైనా మచ్చపడితే, క్యారెక్టర్లో ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఏమవుతుందో తెలుసా? క్యారెక్టర్లో దెబ్బ తగలటం అంటే ఏంటి? క్యారెక్టర్లో మచ్చపడటం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మన పాస్టర్ గారు నా శత్రువు అనుకుందాం. శత్రువు ఆయన కాబట్టి, ఆయనే సాతాను కాబట్టి, అంటే వేరే అనుకోవద్దు, ఆయనే సాతాను కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆయనకి నా వెనక చూపించకూడదు. వెనక చూపిస్తే, మీకు ఇంకొక మాట చెప్పాను, ఏమన్నాను? ఒక 6 అంగుళాల గ్యాప్ ఉంటుంది అన్నాను కదా. 6 అంగుళాల గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో బాణం వేస్తాడు ఆయన. ఈ మధ్యలో గ్యాప్లో బాణం వేస్తే పుచ్చుకునేది దేనికో చెప్పండి? కొంచెం చదువుకున్న వాళ్ళు చెప్పండి. సినిమా డైలాగుల్లా నా గుండెరా అని ఇక్కడ అంటాడే, అదొద్దు. అది సినిమా డైలాగ్. గుండె ఇక్కడ ఉండదు. చదువుకున్న వాళ్ళు చెప్పండి. మధ్యలో ఉంటే దేనికి తగులుతుంది? గుండెకాయ తగులుతుంది. ఎక్కడ ఉండదు గుండెకాయ తగులుతుంది, పోతాడు. ఇది విషయం. కాబట్టి వెనక్కి తిరగొద్దు అని అంటాడు. డోంట్ టర్న్ బ్యాక్. వెనక్కి తిరగద్దు. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వాళ్ళు నీతిని విడిచిపెట్టి వెనుదిరిగి వెళ్ళిపోయారు అని ఉంటుంది. అన్నీ చదవడానికి మనకి టైం లేదు, కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, నౌ సాటన్ మనల్ని ఎలా అటాక్ చేస్తాడు? ఒకవేళ కనుక బ్రెస్ట్ ప్లేట్ కనుక మనకి లేకపోతే, మన ప్రాణాన్ని, మన హృదయాన్ని ఎలాగ అటాక్ చేస్తాడు అనేది మనం చూద్దాం. ఎలా అటాక్ చేస్తాడంటే, ఒకవేళ దేవుడిచ్చు నీతి మీద నువ్వు ఆధారపడకుండా, దేవుడిచ్చు నీతిని నువ్వు ప్రతిబింబించకుండా, దేవుడిచ్చు నీతిని బట్టి ఈ లోకంలో నీతియుక్తంగా బ్రతకకుండా ఉంటే, సాతానుడు చేసే అటాక్ ఎలా ఉంటుందో చూద్దాం. హీ అటాక్స్ అవర్ హార్ట్. ఎలా అటాక్ చేస్తాడు తెలుసా? హార్ట్లో ఒక డౌట్ క్రియేట్ చేస్తాడు. ఏమి డౌట్ క్రియేట్ చేస్తాడు? మీరు వాక్యం వింటూ ఉంటారు, ఎవరో ఒక ఆయన సాక్ష్యం చెప్తాడు. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఏమంటాడంటే, నేను ఒకప్పుడు చాలా వ్యభిచారపు తలంపులతో సతమతమవుతున్నప్పుడు దేవుని యొక్క అత్యంత కృపను బట్టి ఆ యొక్క వ్యభిచారపు తలంపుల్లోంచి బయటికి రావడానికి దేవుని యొక్క కృప నాకు సహాయం చేసింది, ఈరోజు నేను చక్కగా బతుకుతున్నాను అనగానే సాతానుడు వెంటనే నీ చెవులో ఒక మాట వేస్తాడు. వాడికి రావట్లేదంట, మరి నీకు వస్తున్నట్టున్నాయి, దేవుడు క్షమించాడంటావా? క్షమించలేదేమో. అది వాడి అటాక్. హీ టేక్స్ యూ బ్యాక్ టు యువర్ ఓల్డ్ సిన్. నీ గత పాపాన్ని జ్ఞాపకం చేసి నీలో అనవసరమైనటువంటి అపరాధ భావాన్ని రేకెత్తిస్తారు. అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాం. ఆ అపరాధ భావంలో కూర్చున్నాం. సైరస్ గారు పాస్టర్ గారు కదా, ఆయన వస్తారు. వచ్చి లేచి నిలబడి, మరి ఈ మంగళవారం గృహ కూడిక ఉండాలి, ఎవరు పెడతారు అని అంటారు. సర్వసాధారణంగా ఎవరు చెయ్యెత్తరు, ఎందుకంటే మర్మరాలు కొట్టారు, డబ్బులు అవుతాయి కాబట్టి.
ఆ టైంలో పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఎవరైతే అపరాధ భావంతో ఉన్నారో వాళ్ళని, ఏమ్మా మీ ఇంట్లో పెట్టచ్చు కదా అనగానే వెంటనే సాతాను లో నుంచి, హలో నీ పొజిషనే బాగాలేదు, ఇంకేం పెడతాం మీటింగ్ అనంటే, సార్ వద్దులే సార్, అదేంటమ్మంటే, లేదు సార్ తర్వాత మీకు చెప్తాను, కొంచెం సీరియస్ ఇష్యూ ఒకటి ఉంది, తర్వాత మీకు చెప్తానని, ప్లీజ్ అండి ప్లీజ్ వద్దు నన్ను బలవంతం పెట్టదు, ప్లీజ్ నా అర్థం చేసుకోండి, వేరే సమస్య ఏం కాదు, చాలా సీరియస్ మెస్ పెట్టి అనంటే సైరస్ గారు ఏమైపోయిందో అనేసి ఆయన సైలెంట్గా ఉంటాడు. ఇది జరిగేది. ఈ టోటల్ ప్రాసెస్లో ఏం మిస్ అయింది తెలుసా? బ్రెస్ట్ ప్లేట్, అది మిస్ అయింది. సో రియల్ లైఫ్లోకి దీన్ని తీసుకొచ్చి పెడుతున్నాను సో దాట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇది అనమాట. అంటే యుద్ధోపరంగం అంటే అదో పెద్ద మహాభారతం రామాయణం సీన్లు ఉంటాయి అనుకోవద్దు, అర్థమైందా? బాహుబలి సీన్ ఉంటుంది అనుకోవద్దు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఓన్ హౌస్, ఇంట్లో జరుగుతాయి. యుద్ధోపకరణాలు చర్చిలో లేకపోతే జరిగేది ఏంటో మీకు చెప్పా. యు ఆర్ ఇన్ ద చర్చ్, యు ఆర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, యెట్ యూ కెన్ బి అటాక్డ్. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ దాట్, అది లేదు కాబట్టి. డిస్కరేజ్మెంట్, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, డెత్ కావాలనేటువంటి ఫీలింగ్ ఎందుకు వచ్చింది తెలుసా? బ్రెస్ట్ ప్లేట్ లేకపోతే, అది లేకపోతే వస్తుంది. యూ డౌట్ గాడ్, దేవుణ్ణి అనుమానించేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఇప్పటికి రెండైన ట్రూత్ అనే బెల్ట్ అన్నాను, దాన్ని ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్, మొట్టమొదటిగా ఉండాల్సింది. రెండోది రైచియస్నెస్, మైమరువు అనేటువంటి ఆ బ్రెస్ట్ ప్లేట్, దాన్ని ది అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లైఫ్ అన్నాను. ది అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లైఫ్. మొదటిది ది ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్, రెండోది ది అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మూడోది వద్దాం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. మొదట బెల్ట్ వేసుకుంటాం, అది మనకి స్వేచ్ఛనిస్తుంది టు మూవ్ ఫార్వర్డ్. రెండోది బ్రెస్ట్ ప్లేట్ వేసుకుంటాం, రైచియస్నెస్ ఉంటుంది, మనకి భద్రత ఉన్నది కాబట్టి ధైర్యంగా బయటికి వెళ్తాం. మొదటిది స్వేచ్ఛ వచ్చింది, రెండోది భద్రత వచ్చింది, మూడోది ఏం చేయాలి? చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ చెప్పులు అనేటువంటి మాట చెప్పారు కదా, రోమీలు కానీ గ్రీకులు కానీ గుర్తుపెట్టుకోండి, అప్పట్లో షూస్ ఉండే కావు, జాగ్రత్తమేనండి, షూస్ ఉండే కావు, చెప్పులే ఉండే. చెప్పులు కూడా ఎలా ఉండే అంటే కింద చెక్క ఉంటుంది, చెక్క దగ్గర దగ్గర 2 అంగుళాల చెక్క, ఆ చెక్కకి పైన ఒక ముడి లాంటిది వస్తుంది, దాంట్లో బొటన వేలు తర్వాత ఉన్నటువంటి ఏలు దొరుకుతుంది. అయితే అవి వేసుకొని స్పీడ్గా వెళ్ళలేరు, అందుకే ఏం చేస్తారంటే ఇంత పొడుగు బెల్ట్ ఉంటుంది, ఇంత పొడుగు బెల్ట్, సన్నటి బెల్ట్, 2 బెల్ట్లు. ఆ 2 బెల్ట్లు ఏం చేస్తారంటే, ఇది చెప్పు అనుకోండి, ఇక్కడ ఆ బెల్ట్ని పిన్నుతో కొట్టేస్తారు, కొట్టి ఆ బెల్ట్ని ముందు అరికాలికి చుడతారు, ఆ తర్వాత మోకాలు దాకా ఈ షేపులో మంచం నవారల్లుతారే ఆ విధంగా పైదాకా కట్టి మోకాలు కింద ముడేస్తారు. అప్పుడు చెప్పులు ఓడవు, గట్టిగా ఉంటాయి. ఈ చెక్క చెప్పులకి కింద స్పైక్స్ ఉంటాయి, ముళ్ళు. ఎందుకుంటాయి అంటే బురదలోకి వెళ్తే అది ఇరుక్కుపోకుండా పైకి రావడానికి. అది వాళ్ళకు ఉండేటువంటి చెప్పులు, చాలా గట్టిగా ఉంటాయి. జూలియస్ సీజర్ మిగిలిన వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు జూలియస్ సీజర్ యొక్క సైనికులు ఎందుకు వేగంగా వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళ చెప్పులకు ఉండేటువంటి స్పైక్స్ బట్టి అంట. దే వర్ ఏబుల్ టు రన్ ఫాస్టర్. ఆ యొక్క బూట్ల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒకదాం, చెప్పుల్ని దేనికి పోల్చారు? సువార్తకు పోల్చాడు. సువార్తకి ఎందుకని పోల్చాడు చెప్పుల్ని సువార్తకి? చిన్న విషయం. ఒకవేళ మీ ఇంటికి నేను వచ్చాను, మీ ఇంటికి వస్తే మీరు మంచి పట్టు చీర కట్టుకొని, అర్థమైందా, మొహానికి ముస్తాబ్ అయిపోయి చాలా చక్కగా, కాళ్ళల్లో చెప్పులు కూడా ఉన్నాయి, చెప్పులు వేసుకొని ఉన్నారు. నేను వచ్చినప్పుడు తలుపు తీయడానికి చూశాను, చక్కటి చీర, మొహం చాలా దూకొని ఉన్నారు. ఇలా కిందకు వచ్చినాయి నా కళ్ళు. వస్తే కాళ్ళకి బయటికి వేసుకెళ్ళే చెప్పులు ఉంటాయే, కొంచెం స్టైలిష్ చెప్పులు, పొయ్యిలో ఏమున్నాయి, అవి వేసుకొని ఉన్నారు. అవి చూడంగానే నేను అనే మాట ఏంటంటే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ఇదే కదా అనేది, ఇదే కదా అనేది. లేదండి బాత్రూంలో తిరగడానికి అని అంటారు. అప్పుడు చెప్పండి, అంటారా? జీన్స్ వేసుకొని. లేదండి మా పెరట్లో ఒకసారి అటు ఇటు తిరుగుదామని అందుకే వేసుకొని అంటారా? అంటే అర్థం ఏంటంటే
నువ్వు కాళ్ళకి చెప్పులు వేసుకున్నావంటే యు ఆర్ రెడీ టు మూవ్ అవుట్. మన తెలుగులో ఒక సామెత చెప్తాను. తెలుగులో సామెత ఏంటంటే, ఎవరైనా చాలా కాలం తర్వాత మన ఇంటికి వచ్చి ఒక 2 నిమిషాల తర్వాత వెళ్ళిపోతాం అన్నారు అంటే కనుక ఒక సామెత ఉంటుంది, ఆయన వచ్చాడండి కాళ్ళు చెప్పుల్లోంచి బయటికే తీయలేదండి. అంటే అర్థం ఏంటి? ఆయన వచ్చాడు కూర్చోడానికి రాలా, వెళ్ళిపోవడానికి వచ్చాడు. అది సామెత. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, చెప్పులు అనగానే వీఆర్ నౌ రెడీ టు మూవ్ అవుట్. డ్రెస్అప్ చేసుకునేటప్పుడు చిట్ట చివరిగా వేసుకునేది ఏంటి? చెప్పులు. చాలామంది ఇళ్లల్లో పట్టు చీరలు లోన బీరువాలో ఉంటాయి, దానికంటే లోన ఉండేటువంటి సేఫ్లో బంగారం ఉంటుంది. అర్థమైందా? దానికంటే కొంచెం బయటకు వస్తే తలదూకోవడానికి మిర్రరు అవి ఉంటాయి, దానికంటే బయటకు వస్తే జగ్గులో నీళ్లు ఉంటాయి, అవి కూడా తాగిన తర్వాత బయటకు వచ్చి గుమ్మం దగ్గరకు వస్తే చెప్పులు ఉంటాయి. చెప్పులు వేసుకున్నాక ఇంట్లో ఉండవు అంక నువ్వు. యు ఆర్ రెడీ టు మూవ్ అవుట్. మీకు ఇంత ఇమాజినేటివ్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, చెప్పులు వేసుకున్నావంటే యు ఆర్ అవుట్ ఫర్ ఎ పర్పస్. పౌలు భక్తుడు, అయ్యా దేవుడు నీకు బెల్ట్ ఎందుకు ఇచ్చాడు? సత్యం నిన్ను కాపాడుద్ది, నిన్ను భద్రపరచుద్ది. రెండోది, బ్రెస్ట్ ప్లేట్ ఎందుకు ఇచ్చాడు? నీ ప్రాణానికి కాపుదలేస్తుంది. ఇవన్నీ చేసి ఎందుకు? ఇంట్లో పడుకోవడానికా? దుప్పటి కప్పుకొని ఉండడానికా? కాదు, టు మూవ్ అవుట్. టు మూవ్ అవుట్. బయటికి వెళ్ళిపోవాలి నువ్వు. యు కాంట్ బీ దేర్, యు హ్యావ్ టు మూవ్ అవుట్. అయితే గుర్తుపెట్టుకోండి, మనలో ఎక్కువ మంది మూవ్ అవుట్ అవ్వరు. ఏమనుకుంటారు తెలుసా? బయటికి వెళ్ళేది సువార్థికులు మాత్రమే, బయటికి వెళ్ళేది పాస్టర్లు మాత్రమే, బయటికి వెళ్ళేది పిలుపున్న వాళ్ళు మాత్రమే అని అనుకుంటారు. నేనేమంటాను తెలుసా? ఒకవేళ ఎంత చెప్పినా సువార్త విషయం నువ్వు నోరు తెరవని వ్యక్తివైతే పక్కూరు వెళ్ళక్కర్లా, పక్క వీధి వెళ్ళక్కర్లేదు, పక్కింటికి అయి ఉండొచ్చు, పక్కింటికి వెళ్ళక్కర్లా, మీ ఇంటికి వచ్చి గిన్నెలతో పని మనిషి అయి ఉండొచ్చు. యూ మస్ట్ షేర్. చెప్పాలి ఎవరో వాళ్ళకి. ఎవరికి చెప్పకుండా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం యుక్రెయిన్లో ఉన్న పరిస్థితి మీకు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం యుక్రెయిన్లో ఉన్న పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు యుక్రెయిన్లో ఉన్న పరిస్థితి అని అంటే, వాళ్ళ సైనికులు వేల మంది చచ్చిపోయారు. యుక్రెయిన్ సైనికులు మొదటి 3 రోజుల్లోనే వేల మంది చచ్చిపోయారు. అయితే ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే, బాబు 18 ఏళ్ళు దాటిన ప్రతి మగోడు యుద్ధానికి వచ్చారు. సార్ నాకు యుద్ధం అంటే ఏంటి తెలియదురా, వచ్చాయి. సార్ నాకు గన్ను పేల్చిన అలాగ రాదు, 2 రోజుల్లో నేర్పిస్తాం గన్ను పేల్చిన అలాగో. బస్ మన దేశాన్ని కాపాడటానికి ఇంకా వేరే మార్గము లేదు. యూ హ్యావ్ టు కమ్ అండ్ బీ దేర్. మన సంఘానికి అలాంటి పరిస్థితి రాకముందే తరబీదు పొందితే ఎంత బాగుంటుంది, సిద్ధపడితే ఎంత బాగుంటుంది. సో ప్రతి సంఘం కూడా మిషనల్. మిషనల్ అంటే ఏంటి తెలుసా? సకినేటిపల్లి జీడిఎం చర్చ్ స్ట్రైట్ మన పిఎస్ స్వామి గారు చెప్పారు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను. ఈ చర్చ్ ఎందుకు ఉంది? సభ్యత్వాన్ని పెంచుకోవడానికా? ఎందుకుంది? మా చర్చికి 100 ఏళ్ళు ఉందండి, 100 ఏళ్ళు కూడా విడిపోకుండా జాగ్రత్తగా ఉన్నామండి అని చెప్పడానికా? మా సంఘంలో 100 ఏళ్ళు ప్రతి సంవత్సరం కూడా కూడికలు జరుగుతాయి, వార్షిక కూడికలు. ప్రతి ఆదివారం కూడా వాక్యం బోధిస్తాం, ప్రతి మధ్యవారంలో కూడా వాక్యాన్ని బోధిస్తాం. వాక్యం మీద నిలబడి ఏం చేయడానికి? ఏం చేయడానికి? ఈ సంఘానికి మిషనల్ ఆస్పెక్ట్ ఉందా? ఈ సంఘము ఎవరికైనా ఉపయోగపడేదిగా ఉందా అంటే సంఘస్థులు కాదు, సంఘం వెలుపుటున్నటువంటి ఎవరికి ఉపయోగపడుతున్నాను? యేసు ప్రభు ఎరగనటువంటి ఒక ప్రాంతాన్ని ఏమన్నా ఎంపిక చేసుకున్నారా? ప్రార్థన చేయాలనేటువంటి తపన ఉందా? ఆలోచన ఏమన్నా ఉందా?